సముద్రం నిశ్శబ్దంగా కనిపించవచ్చు, కానీ అది ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. లోతుల్లో ఓ మహారహస్యం దాగుంది. అది ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదు. కానీ పురాణాల్లో చెప్పబడింది. దాని పేరు లెవియతన్. ఇది సాధారణమైన జీవి కాదు. ఇది సముద్రపు లోతుల్లో నివసించే మహారాక్షసం. దాని శరీరం పర్వతాలంత పొడవుగా ఉంటుంది. దాని చర్మం ఉక్కు కంటే గట్టిగా ఉంటుంది. దాని కళ్ళలో మెరిసే తేజస్సు చూసిన వారెవ్వరూ తిరిగి రాలేదు. 400 సంవత్సరాల క్రితం ఓ గొప్ప నావ సముద్రంలో మాయమైంది. అది యూరోప్ నుండి భారతదేశానికి వస్తుండగా రాత్రికి రాత్రే అదృశ్యమైపోయింది. కానీ చివరిసారి అందిన రేడియో సంకేతం ఒక్కటే, ఏదో వచ్చేస్తుంది, ఇది సాధారణ జీవి కాదు, ఇది. ఆ తర్వాత శబ్దం మౌనమైపోయింది. అందరూ భయపడ్డారు. ఇది సముద్రపు అలల వలనే జరిగిందా, లేక సముద్రపు లోతుల్లో దాగున్న ఏదో మహాశక్తివంతమైన ప్రాణి దీనికి కారణమా? వందల సంవత్సరాలుగా మత్స్యకారులు, యాత్రికులు, రాజులు, శాస్త్రవేత్తలు అందరూ దీని గురించి విన్నారు, కానీ ఎవరూ పూర్తిగా చూడలేదు. పురాతన గ్రంథాల్లో లెవియతన్ గురించి వివరించారు. దీనిని ఓ భయంకరమైన సముద్రపు శక్తిగా వర్ణించారు. ఇది దేవుడి మహాసృష్టి, కానీ అది అదుపులో ఉండదు. అది ఎవరి నియంత్రణలోనే ఉండదు. కొందరు చెబుతారు లెవియతన్ స్వతంత్ర శక్తి, అది ఎవరికీ లోబడదు అని. ఇది ప్రకృతి యొక్క అసలైన రూపం. అది మంచో కాదో ఎవరికీ తెలియదు, కానీ అది ఎంత శక్తివంతమైందో మాత్రం అందరికీ తెలుసు. ఒకరోజు ఒక శాస్త్రవేత్తల బృందం సముద్రపు లోతుల్లో పరిశోధన కోసం బయలుదేరింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఓడ, బలమైన లోతు సంభాషణ పరికరాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఒకరోజు రాత్రి వారు రేడియోలో ఒక సంకేతం పంపారు. మేము చాలా లోతుకు వెళ్ళాం. ఇది సాధారణంగా కనిపించని జీవులను చూపిస్తుంది. తర్వాత ఒక్కసారిగా ఓడ పూర్తిగా అదృశ్యమైపోయింది. చివరి దృశ్యం, సముద్రపు ఉగ్రరూపం దాల్చిన ఓడను ఏదో పెనుముగ్ధం మింగేసింది. ఇంకా ఎవరికీ తెలియదు అది గాలి కారణమా, తుఫాను వల్ల జరిగిన ప్రమాదమా, లేక లెవియతన్ మళ్ళీ బయలుదేరిందా? ఒకవేళ లెవియతన్ నిజంగానే మళ్ళీ వస్తే మనం దాన్ని ఎదుర్కోగలమా? మనిషి ఇప్పుడు శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు, సముద్రాన్ని పరిశోధిస్తున్నాడు, అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తున్నాడు. కానీ ఒక విషయం మర్చిపోవద్దు, ప్రకృతి మనకంటే శక్తివంతమైనది. మనం దాన్ని గెలవాలని అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు మనం వినిపించుకోవాలి కదా. కొన్ని పురాణాలు చెబుతున్నాయి, ఒకరోజు లెవియతన్ మనిషికి చివరి పరీక్ష అవుతుంది అని. ఆ రోజు శాస్త్రవేత్తలు, మత్స్యకారులు, యోధులు అందరూ ఒకే ప్రశ్న ఎదుర్కొంటారు. మనము ఈ సముద్రపు భాగమే. మనం దాన్ని నాశనం చేయాలని అనుకోవాలా, లేక దాన్ని అర్థం చేసుకోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది, లెవియతన్ అజేయం కాదు, కానీ దాన్ని గెలవడం మానవుడి అహంకారంపై ఉండే పరీక్ష. ఇది మన బలహీనత, మన సాహసం, మన పరిశీలనా శక్తి, ఇవన్నీ పరీక్షించే ఒక మహాగాథ. ఒకరోజు సముద్రం మళ్ళీ ఉధృతంగా మారుతుంది. మరి మనిషి దీనికి సిద్ధంగా ఉన్నాడా? మన భూమి 71% నీటితో నిండిపోయింది. ఇందులో 96.5% సముద్రమే. కానీ మనం ఇప్పటి వరకు ఎంత శోధించాం? కేవలం 5% మాత్రమే. అంటే 95% సముద్రం ఇంకా అన్వేషణకు నోచుకోలేదు. సముద్ర గర్భంలో మౌనంగా ఉన్న ఈ శూన్యాన్ని ఊహించగలరా? అక్కడ ఉనికి ఉన్న క్రూరమైన జీవరాశులు, అపారమైన లోతులు, మానవులు కన్నెరగని విభిన్న ప్రపంచాలు. మనం నక్షత్రాలను శోధించాం, గ్రహాలకు వెళ్ళాలని కలలు కన్నాం, కానీ మనం నివసించే ఈ భూమిలో ఉన్న సముద్రపు రహస్యాలను ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. ఇది భయానకమేనా, అద్భుతమా, లేక మన పరిశోధనలు విఫలం అనే సాక్ష్యమా? సముద్రం తన రహస్యాలను మన కోసం దాచుకుంది. మనం ఎప్పుడు విప్పుతాం అనే చూస్తుంది. ఇంకా ఇలాంటి లెవియతన్లు సముద్రంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అసలు సముద్రంలో అతిపెద్ద జీవులు ఇవేనా? వీటిని కూడా మింగేసే జీవులు ఉన్నాయా? అది ఆ దేవుడికే తెలియాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.
అలా చేస్తే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.